పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. శుభముహూర్తాలు, గృహప్రవేశాలు వాటికి సంబంధించినటువంటి ఈ 2026కు సంబంధించి నేను మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావించండి. 2026 ఫిబ్రవరి నెలకు వచ్చినప్పుడు 19వ తారీఖు, 20వ తారీఖు, 21, 24, 25, 26 తారీఖులలో అంటే ఆయా తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్టుగా మనకి హైందవ ధర్మం లేకపోతే తిథులు, వారాలు, నక్షత్రాలు దాని ప్రకారం మనకున్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతా ఉంది. ఇక మార్చి నెలను తీసుకున్నప్పుడు 1వ తారీఖు, 3వ తారీఖు, 4, 7, 8, 9వ తేదీల్లో శుభముహూర్తాలున్నాయి. ఇక ఈ 2026 ఏప్రిల్ మాసాన్ని మనం తీసుకున్నప్పుడు 10, 11, 15, 16వ తారీఖు, 20, 21వ తేదీ, 25వ తేదీలలో శుభముహూర్తాలున్నాయనేది మనకు ఉన్నటువంటి సమాచారం లభ్యమవుతా ఉన్నది. ఏప్రిల్ 10, 11, 15, 16, 20, 21, 25 అని చెప్పాం కదా. ఇక మే నెలకు సంబంధించి 1, 6, 8వ తేదీలు. జూన్, జూలైకి సంబంధించి మనకు అందుబాటులో లేదు. నేను ఫినిషింగ్‌లో చెప్తాను. ఇక ఆగస్టుకు సంబంధించి 16, 17, 18, 21, 22వ తారీఖుల్లో శుభముహూర్తాలున్నాయి. ఇంక సెప్టెంబర్ నెలకు వచ్చినప్పుడు 5, 6, 9, 10, 13వ తారీఖులో శుభముహూర్తాలున్నాయి. అక్టోబర్ నెలకు వచ్చినప్పుడు 29, 30, 31 శుభముహూర్తాలున్నాయి. నవంబర్ నెలకు వచ్చినప్పుడు 1, 2, 6, 7, 8వ తారీఖులు శుభముహూర్తాలున్నాయి. డిసెంబర్ నెలకు వచ్చినప్పుడు 4, 5, 9, 10, 11వ తారీఖులు శుభముహూర్తాలున్నాయి. వీటితో పాటుగా ఏదైతే ఉన్నదో జనరల్‌గా పెట్టుడు ముహూర్తాలుంటాయి. వాళ్ళ కంఫర్టబుల్ జోన్‌ని బట్టి అప్పటికప్పుడు పెట్టుకొని ఆ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఇది కేవలం హైందవులకు సంబంధించినటువంటి లేకపోతే హిందూ మతం ఫాలోవర్స్‌కే ఎక్కువ ఫాలో అవుతుంటారు. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ వేరే నార్మ్స్ అండ్ జెండర్స్ అవి వేరే ఉంటాయి. పెళ్ళిళ్ళు, ముహూర్తాలకు సంబంధించి అయ్యగారితోని పాటు జరుపుకునేవి. జూన్, జూలై మాసాలు ఇక్కడ మనకి అందుబాటులో లేకపోయినా ఆయా మాసాలకు సంబంధించి మూడాలు పోను మిగిలిన టైంలో ముహూర్తాలు పెట్టుకుంటారు. దాంతో పాటు వాళ్ళ పని అయిపోయిన తర్వాత హడావుడికి లేకుండా సపోజ్ గృహప్రవేశం పాలుపొంగించుకుంటారు. పంచకట్టు వేడుకలు, ఓణీల ఫంక్షన్ వేడుకలు, పిల్లల పుట్టినరోజులు అవి అనుకో న్యాచురల్‌గా జరిగాయి. సో సోదరులారా, సోదరీమణులారా కరెంట్ పోయింది. సో ఓకే ఇది. అయితే నేను వీడియో కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో ముహూర్తాలకు సంబంధించి అది కొంతమంది హేతువాదులు వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటారు. హేతువాదులు, నాస్తికులు. అది కూడా సమాజంలో ఒక భాగంగా ఉంది. దాంతోని పాటుగా మనం ముందుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు ఆయా సందర్భాలను బట్టి వాళ్ళకున్న కుటుంబ పరిస్థితులను బట్టి ఆ విధంగా ముందుకెళ్తారు. చాలామంది అంటే హైందవ కాకుండా కొంతమంది రిజిస్టర్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కొంతమంది కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళకి మంచి రోజు అనిపించినప్పుడు చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ సందర్భాలను బట్టి వాళ్ళకున్న కంఫర్టబుల్ జోన్‌ని బట్టి సపోజ్ పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారనుకోండి, విదేశాలకి అప్పటికప్పుడు నామాత్రంగా అది చేసేసి తర్వాత ఫ్రీగా జరుపుకునే కార్యక్రమాలు ఉంటుంటాయి. దీంతో పాటు వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ఎవరైనా చనిపోతే గానీ, ఆ కుటుంబంలో ఎవరికన్నా సిక్ అయితే గానీ ముహూర్తాలు మళ్ళీ మారుతా ఉంటుంటాయి. ఆ విధంగా అయ్యగారితోని ఒక మాట తుంచుకొని లేకపోతే వాళ్ళకి సెల్ఫ్ ముహూర్తాలు, శుభముహూర్తాలు పెట్టుకొని కార్యక్రమాలు జరుపుకునే కార్యక్రమం ఉంటదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో పెట్టుడు ముహూర్తాలు ఒకవైపు, ఐందవ జాతికి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇంకొక వైపు, రిజిస్టర్ ఆఫీసులో పెట్టుకునేవి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి ఆ కుటుంబ బంధుమిత్రుల సలహాలు, సూచనల మేరకు పెట్టుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఇది నాస్తికులకు సంబంధించి, హేతువాదులకు సంబంధించి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇతర మతాలు ఏదైతే ఉన్నాయో ఇది హిందూ మతం బౌను, హైందవులకు సంబంధించిన బౌను, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్, సిక్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని జనవరి 1, జనవరి 26, ఆగస్టు 15 కార్యక్రమాల రోజు అవి శుభముహూర్తాలుగానే భావిస్తారు కాబట్టి ఆ కార్యక్రమాలు అవి తరువుగానే చేస్తారు. దాంతోని పాటుగా ఇంకా కొన్ని పండగలు వస్తుంటాయి. హిందువుల పండుగలు, ముస్లింలు, క్రిస్టియన్ పండుగలు వస్తుంటాయి. అవి కూడా శుభముహూర్తాలుగానే భావించి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సపోజ్ ముస్లింలు రంజాన్ మాసం అంతా పవిత్ర మాసంగా ఉంటుంది. వాళ్ళ మాసం అంతా శుభముహూర్తాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా భారతీయ సమాజంలో పంటలు అన్‌సీజన్ ఏదైతే ఉందో ఏప్రిల్, మే తర్వాత పంటలు చేతికొచ్చి పనులే ఉండవు వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా యుగాలు. ఇప్పుడంటే ఆధునికం వచ్చేసి ఆధునిక పోకడలు లేకపోతే పారిశ్రామిక రంగం, ఇతర రంగాల డెవలప్‌మెంట్ అయినటువంటి క్రమంలో ఇట్లొచ్చినాయి. కానీ అంతకుముందు మార్చి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తయితే తర్వాత లగ్గాలు పెట్టుకునేటోళ్ళు, గృహప్రవేశాలు పెట్టుకునేటోళ్ళు, ఇతర పనులు పెట్టుకునేటోళ్ళు ఆ విధంగా ఉంటుంది. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. సో అవన్నీ ఖర్చులతో కూడుకున్నాయి. వాళ్ళకి అందిన డబ్బులను బట్టి కూడా ఆ ముహూర్తాలు సెట్ చేసుకుంటారు. ఒక్కోసారి అప్పుల పాలవుతున్న కర్మాలు కూడా మనం చూస్తాం. సో అందుకోసం వాళ్ళ స్థాయిని బట్టే ఫంక్షన్లు, శుభకార్యాలు చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళ ఉన్న పరిధిని, పరిస్థితుల్ని, బంధుమిత్రులు, కుటుంబం, వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూస్ బేస్డ్‌గా ఈ ముహూర్తాలు, ఈ శుభముహూర్తాలు ఫిక్స్ అవుతాయి. ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి కనపడుతుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడని తెలియజేస్తూ,
నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.